బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శివహృదయం నేనే, నా హృదయము శివుడే. హరతీతి హరి, హరతీతి హరహ అని ఇక్కడ ఉత్పత్తి. హరతి హరిస్తున్నాను అని, కనుక నేను హరిని. హరిస్తున్నాడు కనుక అతడు హరుడు, హరిహర. నేను అందరి బుద్ధులను హరిస్తున్నాను. శివుడు అన్ని లోకాలను హరిస్తున్నాడు. నేను మన్మథుడిని, తండ్రిని. శివుడు మన్మథ సంహారి. ఈ విరోధాభాసం మా ఇద్దరికీ అలంకారం అని తెలుసుకో. విరోధాభాసం అనేది ఒక అలంకారం. పైకి విరోధం ఉన్నట్లు కనిపించి నిజంగా విరోధం లేకపోవటం దాని లక్షణం. నేను మన్మథుడిని ఉత్పత్తి కంటే ముందే ఉన్నాను కనుక నేను మన్మథుడిని తండ్రి. మన్మథుడికి నేను మన్మథుడి అభావాన్ని శివుడు దర్శిస్తున్నాడు కనుక అతడు మన్మథ సంహారి అవుతున్నాడు. లోకంలో ఏ మనిషి అయినా సరే మా ఇద్దరి కృపతోనే మన్మథుడిని జయించిన వాడు అవుతాడు, సచ్చిదానందుడు అవుతున్నాడు. ఇది ఖాయం. విష్ణువు చేసిన ఈ బోధతో నారదుడికి తాను మన్మథుడిని గెలిచాను అనే అహంకారం తొలగిపోయింది. అది చెప్పటానికి ఇంత పని చేశాడు పరమాత్ముడు. ఎంత పెద్ద కథ! అక్కడే చెప్పి పంపించచ్చు కదా, పంపించడు. ఎక్స్పీరియన్స్తో, అనుభవంతో కలగాలని చెప్పాడు. శ్రీహరి యందు భక్తి దృఢపడింది. క్షమించమని శ్రీహరిని వేడుకొన్నాడు. దయగల శ్రీహరి క్షమించాడు. నారద మహర్షి చరిత్రలో ఇంకొక వింత కథ ఉంది. అది కూడా శ్రీహరి మాయ వల్లే జరిగింది. దాన్ని కూడా చెప్పుకుంటే కానీ నారద మహర్షి గురించి పూర్తిగా తెలియదు. శిల్పం కావటానికి, పూజలు అందుకోవటానికి ఎన్నో దెబ్బలు తినాలి కదా. అలాగే నారద చరిత్రలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలను తెలుసుకుంటే ఆయన పూజ్యుడైన రీతి తెలుస్తుంది. ఒకసారి నారదుడు విష్ణులోకం వెళ్ళగా లక్ష్మీదేవి తలంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. అది చూసి నారదుడు, దేవా, ఇంద్రియాలను జయించిన నన్ను చూసి అమ్మవారు ఎందుకు ఇలా వెళ్ళిపోయింది అని అడిగాడు. మహావిష్ణువు, ఏమో నారదా, నాకేం తెలుస్తుంది? విష్ణుమాయ ఎప్పుడేం తెలుస్తుందో తెలియదు కదా, నేను చెప్పలేను. కనుక మనందరము జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. మాయ అన్నమాట వినగానే నారదుడు మనసులో, దేవా, నేను జితేంద్రియుణ్ణి, జాగ్రత్తగా ఉంటున్నాను కనుక నీ మాయ నన్నేమీ చేయలేదు అనుకున్నాడు అని అనేశాడు. ఆ మాటలు సర్వంతర్యమైనటువంటి విష్ణువు వినేశాడు కూడా, లోపల అనేసింది. వెంటనే గరుత్మంతుడిని పిలిచి ఆయన మీద నారదుడిని కూడా ఎక్కించుకొని మనం అలా కాసేపు విహారం చేసి వద్దాం రా అని కన్యాకుబ్జం అనే చోటుకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ గల ఒక సరస్సు వద్ద దిగి, నారద, నువ్వు బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తున్నావు. ఇదిగో సరస్సు, స్నానం చేసిరా, ఉత్సాహంగా ఉంటావు. నువ్వు రాగానే మనం వెళ్ళిపోదాం అన్నాడు. నారదుడు అలాగే అని నీటిలో మునిగి శ్రీగా మారి పైకి లేచాడు. ఒకపారి మునుగుతూనే శ్రీ అయిపోయాడు. అమ్మో, సిగ్గులు గిగ్గులని వచ్చేశాయి. ఏంటిది అన్నాడు. అప్పుడు నారదుడికి శ్రీహరి గుర్తు రాలేదు. శ్రీహరి వెళ్ళిపోయాడు. శ్రీగా ఉన్న నారదుడు అక్కడికి వచ్చిన తాళధ్వజుడు అనేటువంటి రాజును చూసి మోహించాడు. అదే టైంలో తాళధ్వజుడు అనేవాడు ఎందుకు వచ్చాడు అక్కడికి తెలీదు. విహారానికి వచ్చాడు ఏమిటో, వాని చూసి మోహించేశాడు. ఆ రాజు ఈమెను ఇష్టపడ్డాడు కూడా. వారికి సంతానం కూడా కలిగింది. అంతే మర్చిపోయాడు నారదుడు. శ్రీరూపంతో ఉండి కొంతకాలానికి శత్రురాజులు వచ్చి ఈమె పిల్లలందరినీ చంపారు. అప్పుడు శ్రీగా ఉన్న నారదుడు తన సంతానం నశించిపోయినందుకు ఇలా విలపించాడు. ఆగా ఆగా పుత్రవర మనోజ్ఞ. ఆ పిల్లల్నంతా పట్టుకొని ఏడుస్తూ ఉన్నది. నారదుడు ఎక్కడ, ఈ పిల్లలు పెట్టుకొని ఏడ్చడం ఎక్కడ? ఆగా పుత్రవర మనోజ్ఞ వదనాహ జగన్మోహన, వదనాహ జగన్మోహన, ఆగ ముగ్ధ విశాల నేత్ర రుచిరా, ఆగ ఆగ ముగ్ధ విశాల నేత్ర రుచిరా.
హా బాలకేళీ రతాగ హా బాలకేళీ రతాగ ఆగా సింహ కిశోరధీర చరిత ఆగా సింహ కిశోర ధీర చరిత ఆగా క్వయుయం గత ఆగా క్వయుయం గత ఆగా నిష్ఠుర జీవితాస్మి నియతం ఆగా నిష్ఠుర జీవితాస్మి నియతం హామంద భాగ్యస్మ్యూహం ఆగామంద భాగ్యాస్మ్యూహం. ఒక్కొక్క పుత్రుణ్ణి పట్టుకొని నువ్వు అందగాడివి, ఆహా పుత్రులారా మీరు అందమైన ముఖాలు గలవారు, మీరు జగన్మోహనులు, మీ నేత్రాలు విశాలంగా అందంగా ఉంటాయి, మీరు ఇంకా బాలక్రీడలోనే ఉన్నవారు, మీరు పిల్ల సింహాలు వంటి గంభీరమైన స్వభావం గలవారు. ఎక్కడికి పోయారయ్యా మీరంతా? నా జీవితం నిజంగా కఠినమైంది. నేను భాగ్యహీనురాలినై విపరీతంగా దుఃఖించసాగింది. పట్టుకొని అక్కడ కిందపడి ఏడుస్తుంది. అప్పుడు శ్రీహరి ఎక్కడికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అమ్మా పుత్రాదులు శాశ్వతం కాదు, ఒక్కసారి ఆ కొలంలోకి వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. ఆమె నీటిలో మునగ్గానే శ్రీరూపం తొలగిపోయింది. నారదుడు నీటి నుండి పైకి లేచి గట్టు మీద చిరునవ్వు నవ్వుతున్న శ్రీహరిని చూశాడు. ఇదంతా విష్ణుమాయ అని తెలుసుకున్నాడు. అప్పుడు అర్థమైంది శ్రీహరికి, ఆ నారదుడికి, ఏంటిది? శ్రీహరి మాయ దుర్జయ మోకరీస విహిత భయ योग बलै सा दुर्जया कर्म बलै सा दुर्जया योग बलै सा दुर्जया कर्म बलै सा दुर्जया वेदरवै सा दुर्जया हरिभक्ते सा विहितजया वेदरवै सा दुर्जया हरिभक्ते सा विहितजया श्रीहरि माया दुर्जया मोहकरी सा विहितभया काम क्रोध विलरूपा मोहोन्माद कृति दीपा काम क्रोध विलरूपा शोक विलापो चय कर्त्री रौरव नरक विधात्री शोक विलापो चय कर्त्री रौरव नरक विधात्री श्रीहरि माया दुर्जया मोहकरी सा विहित भया मुनि निचयै सा दुर्जया सुर निकरै सा दुर्जया मुनि निचयै सा दुर्जया सुर निकरै सा दुर्जया गुरुवर कृपया निस्तार्या सच्चिदानंद भूतचर्या गुरुवर कृपया विस्तार्या सच्चिदानंद भूतचर्या श्रीहरि माया दुर्जया मोहकरी सा विहितभया श्रीहरि माया दुर्जया मोहकरी सा विहितभया శ్రీహరి మాయను జయించడం కష్టం. అందుకనే ఆమె అంటారు. అంటే శ్రీహరి మాయ అనే ఆమె, శ్రీహరినే ఆమెనే శ్రీహరి. ఆమె మోహాన్ని కలిగిస్తుంది, భయాన్ని కలిగిస్తుంది.
యోగ బలంతో కానీ సత్కర్మల బలంతో కానీ వేదపారాయణాల బలంతో కానీ ఆమెను గెలవలేం. కేవలం శ్రీహరి భక్తి వల్లనే ఆమెను గెలవచ్చు. ఆమె రూపం కామక్రోధాలతో కలుషితమై ఉంటుంది. మోహానికి ఉన్మాదానికి ఆమె దీపం వంటిది. శోకాలను విలాపాలను కలిగిస్తుంది. రవరవ నరకాన్ని కలిగిస్తుంది. ఆమె మునులకు కానీ దేవతలకు కానీ లొంగదు. కేవలం గురుకృప చేతనే ఆమెను దాటవచ్చు. ఆమె సచ్చిదానందుని అద్భుత చర్య. నారదుడు క్షమించమని శ్రీహరిని కోరాడు. చీచి ఎంత పని చేశాను, క్షమించాను. దయగల శ్రీహరి నారదుడిని క్షమించాడు. నారద తుంబురులు కథ కొంచెం చెప్పుకుందాం. ఇది భక్తుడైనటువంటి నారదుడి మాయా ఆవరణను తీసివేయటానికి శ్రీహరి చూపిన లీల. లోకంలో నారదుడి పేరు వినగానే తుంబురుడు కూడా గుర్తొస్తాడు. తుంబురుడు నారదుడు మేనల్లుడు. వీరిద్దరూ తోటి గాయకులు. ఒకసారి ఇద్దరూ కలిసి భూలోక సంచారానికి వచ్చి, మనం ఒకరి రహస్యాలు మరొకరి దగ్గర దాచుకోకూడదు, చెప్పేసుకోవాలి అని నియమం పెట్టుకున్నారు. ఒకనాడు సృంజయుడు అనే రాజు ఇంట్లో జపం చేశారు, బస చేశారు. అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతున్నది, వచ్చారు. ఆ రాజు పుత్రిక పేరు సుకుమారి. ఆ సుకుమారి సేవలకు మురిసిపోయి నారదుడు ఆమెను ప్రేమించాడు. ఇదే ఆ పని. సుకుమారి కూడా నారదుడి పాటను ఆయనను ఇష్టపడింది. ఈ విషయాన్ని నారదుడు తుంబురుడికి చెప్పలేదు, దాచేసుకున్నాడు. నెమ్మదిగా ఈ రహస్యం తుంబురుడికి తెలిసింది. ఆయన తెలియకుంటుందా? నారదుడు నియమాన్ని భంగం చేశాడని కోపించాడు. ఏతాంచ భార్యాం సమవాప్య రమ్యాం, ఏతాంచ భార్యాం సమవాప్య రమ్యాం, త్వం నారదాస్యాం కపివక్త్రయేవ, త్వం నారదాస్యాః కపివక్త్రయేవ. ఓ నారద, నువ్వు ఈమె కనుక పెళ్లి చేసుకుంటే నీ మొహం కోతి ముఖం అవుతుంది అని శపించాడు. నారద తుంబురులు కథ కొంచెం చెప్పుకుందాం. ఇది భక్తుడైనటువంటి నారదుడి మాయా ఆవరణను తీసివేయటానికి శ్రీహరి చూపిన లీల. లోకంలో నారదుడి పేరు వినగానే తుంబురుడు కూడా గుర్తొస్తాడు. తుంబురుడు నారదుడు మేనల్లుడు. వీరిద్దరూ తోటి గాయకులు. ఒకసారి ఇద్దరూ కలిసి భూలోక సంచారానికి వచ్చి, మనం ఒకరి రహస్యాలు మరొకరి దగ్గర దాచుకోకూడదు, చెప్పేసుకోవాలి అని నియమం పెట్టుకున్నారు. ఒకనాడు సృంజయుడు అనే రాజు ఇంట్లో జపం చేశారు, బస చేశారు. అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతున్నది, వచ్చారు. ఆ రాజు పుత్రిక పేరు సుకుమారి. ఆ సుకుమారి సేవలకు మురిసిపోయి నారదుడు ఆమెను ప్రేమించాడు. ఇదే ఆ పని. సుకుమారి కూడా నారదుడి పాటను ఆయనను ఇష్టపడింది. ఈ విషయాన్ని నారదుడు తుంబురుడికి చెప్పలేదు, దాచేసుకున్నాడు. నెమ్మదిగా ఈ రహస్యం తుంబురుడికి తెలిసింది. ఆయన తెలియకుంటుందా? నారదుడు నియమాన్ని భంగం చేశాడని కోపించాడు. ఏతాంచ భార్యాం సమవాప్య రమ్యాం, ఏతాంచ భార్యాం సమవాప్య రమ్యాం, త్వం నారదాస్యాం కపివక్త్రయేవ, త్వం నారదాస్యాః కపివక్త్రయేవ. ఓ నారద, నువ్వు ఈమె కనుక పెళ్లి చేసుకుంటే నీ మొహం కోతి ముఖం అవుతుంది అని శపించాడు. అప్పుడు నారదుడు, రే తుంబురాకారణ కోపశీలిన్, రే తుంబురకారణ కోపశీలిన్, త్వం స్వర్గయాత్రా క్షమయేవ భూయాయ. ఓ తుంబురా, నువ్వు స్వర్గలోకానికి వెళ్ళే అర్హతను కోల్పోతావు అని ప్రతిశాపం ఇచ్చాడు. తుంబురుడు కోపంతో వెళ్ళిపోయాడు. తర్వాత నారదుడు సుకుమారిని వివాహం చేసుకున్నాడు. వెంటనే అతడి ముఖం కోతి ముఖం అయిపోయింది. పాపం అయినా సుకుమారి సంగీతం మీద ప్రీతి వల్ల భర్తను సేవించింది. కోతివాడైనా కూడా పర్వాలేదు నేను. అటు తుంబురుడు కొంతకాలం భూసంచారం చేసి మళ్ళీ నారదుడి దగ్గరకు వచ్చాడు. ఇద్దరూ పశ్చాత్తాపడ్డారు. తమ శాపాలను ఉపసంహరించుకున్నారు, వాపసు ఇచ్చుకున్నారు. అంతవరకు కోతి ముఖంతోనే ఉన్నాడు వీడు. ఈయన సంచారం చేస్తున్నాడు. నారదుడు తన మామగారైన సృంజయుడికి మేలు చేయాలని, మహారాజా
మీకు దేవతలను మించిన పుత్రుడు కలుగుతాడు అని వరం ఇచ్చాడు. కానీ ఆ పిల్లవాడికి దీర్ఘాయువు లేదు అన్నాడు తుంబురుడు. అప్పుడు నారదుడు పర్వాలేదు నేను బ్రతికిస్తానులే అని భార్యను ఓదార్చి రాజుకు వరమిచ్చి తుంబురుడితో కలిసి వెళ్ళిపోయాడు. నారద మహర్షి చెప్పినట్టుగానే కొంతకాలం తర్వాత శృంజయుడికి సువర్ణష్టేవి అనేటువంటి కొడుకు పుట్టాడు. సువర్ణష్టేవి యొక్క మలమూత్రాలు ఉమ్ము కూడా బంగారం అయిపోయాయి. అందువల్ల ఆ పేరు వచ్చింది. ఇదేంటి అయితే అందరికీ ఇట్లా వచ్చేస్తే బాగుంటుంది, బంగారయ్యేది. ఇదంతా విన్నారు. చాలామంది చూడటానికి వచ్చారు. నారదుడు ఇటువంటి కొడుకునిచ్చి వెళ్ళాడు. విపరీతమైన బంగారు, ఒళ్ళంతా బంగారే, ఇళ్ళంతా బంగారే. ఒకనాడు దొంగలు బంగారం ఉందనుకొని సువర్ణ విష్ణువి శరీరాన్ని కోసి పారేశారు. ఎత్తకపోయారు, దీన్ని ఎత్తకపోయి కోసేశారు. లోపల ఉంటుంది కానీ. ఒక కథ విన్నాం కదా, కోడిగుడ్డు బంగారు గుడ్డు పెట్టే కోడి అని కోసేశారు. అట్లా కోసిన తర్వాత ఏముంది, పుత్రుడి మరణాన్ని చూసి శృంజయుడు ఎంతో బాధపడుతూ నారదుడిని తలుచుకున్నాడు. ఏంటి నారద, నీవు ఇచ్చావు ఇటువంటి పిల్లవాడిని, చచ్చిపోయాడు అని. నారద మహర్షి అక్కడికి వచ్చి పిల్లవాడిని బ్రతికించాడు. ఒకసారి ఇంద్రుడు అసూయపడి సింహరూపంలో వచ్చి ఈ పిల్లవాడిని చంపేశాడు మళ్ళీ. అప్పుడు కూడా నారదుడు వచ్చి పిల్లవాడిని మళ్ళీ బ్రతికించారు. ఇదేంటి ఇట్లా అయిపోతుంది, చావటం బతకటం. ఇలా నారద మహర్షి చేసిన అద్భుత కార్యాలు కోకల్లులుగా ఉన్నాయి. వాటిలో దక్షపుత్రులను ఉద్ధరించడం ఒకటి. చాలా పెద్ద కథ. ఒకనాడు దక్షపుత్రులు సంతానం కోసం తపస్సు చేస్తున్నారు. నారదుడు వారి వద్దకు వచ్చి తత్వోపదేశం చేసి వారిని పరివ్రాజులుగా మార్చి వెళ్ళిపోయాడు. అందుకు దక్షుడు కోపించాడు. ఏంటి పుట్టిన పిల్లలంతా ఎట్లయిపోయినాడు ఓ నారద? తండ్రి అయిన బ్రహ్మదేవుడి మాటను విడిచిపెట్టి నానా జన్మలు ఎత్తిన నారద, పితృవాక్య పాలకులై ఉన్నటువంటి నా పుత్రులను తత్వబోధ అనే ఆమిషతో మోహింపజేసి త్వరగా అనగా అకాలంలో గృహం నుంచి వెళ్ళిపోయేటట్టు చేశావు. కనుక ఈ పాపం వల్ల నువ్వు ఇల్లు లేని వాడి అయిపో, అదే కావలసింది. నిత్యము ముల్లోకాలు తిరిగేవాడే అయిపో. ఆహా, ఈ శాపం బాగుంది అని శపించాడు. నారదుడు సంతోషపడాడే కానీ ప్రతిశాపం వేయలేదు. మంచి పని, నమస్కారం చేశాడు. ఎంత పని చేసావయ్యా, ఈ శాపంతో నాకు ఇల్లు లేదు, మరి ఎక్కడ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటా, నాకు ప్రపంచమే ఇల్లు అనుకున్నాడు. ఇది నారద మహర్షి విశేషం. ఇంతటి శక్తి తనకు భక్తి వల్లే వచ్చిందని నారదుడే అనేక సందర్భాల్లో చెప్పాడు. ప్రహ్లాదాయ మహోపదేశ మదిశత్ యో మాతృగర్భస్థితౌ యో రామాయణమజాగాద కవయే యో రామాయణ మాజగాద కవయే వాల్మీకయే మంజులం శ్రీమద్భాగవతం దిదేశమునయే శ్రీమద్భాగవతం దిదేశమునయే వ్యాసాయ యోభాస్వరం తం దేవాసుర మౌని వందితం పదం శ్రీనారదాఖ్యాం భజే శ్రీనారదాఖ్యాం భజే. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే మహోపదేశం చేశాడు. వాల్మీకి మహామునికి సుందరమైన రామాయణం ఉపదేశించాడు. వ్యాసమునికి దేదేప్యమానమైన భాగవతాన్ని ఉపదేశించాడు. ఆయనను దేవతలు, రాక్షసులు, మునులు అంతా గౌరవించారు. అట్టి నారద మహర్షిని భజిస్తాను. లోకానికి పాఠాలు నేర్పటం కోసం, లోక కళ్యాణం కోసం నిలిచిన నారద మహర్షి శ్రీమద్భాగవతం, నారద పురాణాలను వ్యాసుడికి బోధించాడు. నారద స్మృతిని రచించి ఎలా నడుచుకోవాలో తెలిపాడు. నారద భక్తి సూత్రాలు రచించి లోకంలో భక్తిని స్థాపించాడు. అంతటి నారద మహర్షికి నమస్కారం. నారద మహర్షికి మంగళం. నారదాయ మంగళం, జ్ఞానదాయ మంగళం, నారదాయ మంగళం, నారదాయ మంగళం, నారదాయ మంగళం, జ్ఞానదాయ మంగళం, నారదాయ మంగళం, నారదాయ మంగళం. సర్వలోకహితకరాయ నారదాయ మంగళం, సర్వలోకహితకరాయ నారదాయ మంగళం,
జ్ఞాననార నీరదాయ నారదాయ మంగళం. జ్ఞాననీరదాయ నారదాయ మంగళం. సరసమూఖ వందితాయ నారదాయ మంగళం. వందితాయ నారదాయ మంగళం. సురమునీచ సేవితాయ నారదాయ మంగళం. సురమునీశ సేవితాయ నారదాయ మంగళం. నారదాయ మంగళం. జ్ఞానదాయ మంగళం. నారదాయ మంగళం. నారదాయ మంగళం. బ్రహ్మమానసాత్మజాయ నారదాయ మంగళం. బ్రహ్మమానసాత్మజాయ నారదాయ మంగళం. గానలోల మానసాయ నారదాయ మంగళం. మానసాయ నారదాయ మంగళం. వాక్సతీ కృపాంచితాయ నారదాయ మంగళం. వాత్సవీ కృపాంచితాయ నారదాయ మంగళం. వల్లకీల సత్కరాయ నారదాయ మంగళం. వల్లకీల సత్కరాయ నారదాయ మంగళం. నారదాయ మంగళం. జ్ఞానదాయ మంగళం. నారదాయ మంగళం. నారదాయ మంగళం. రామకావ్య బోధకాయ నారదాయ మంగళం. రామకావ్య బోధకాయ నారదాయ మంగళం. రామకార్య బోధకాయ నారదాయ మంగళం. రామకావ్య బోధకాయ నారదాయ మంగళం. కృష్ణతత్వ పండితాయ నారదాయ మంగళం. కృష్ణతత్వ పండితాయ నారదాయ మంగళం. దేశికాదిదేశికాయ నారదాయ మంగళం. దేశికాదిదేశికాయ నారదాయ మంగళం. సచిదానంద రూపకాయ నారదాయ మంగళం. సచిదానంద రూపకాయ నారదాయ మంగళం. నారదాయ మంగళం. నారదాయ మంగళం. నారదాయ మంగళం. నారదాయ మంగళం. ఈ నారద చరిత్రను విన్నవారికి సమస్త దాస్య బాధలు పోతాయి. దృఢమైన అచంచలమైన భక్తి సిద్ధిస్తుంది. జ్ఞానం కూడా లభిస్తుందని ఆశీర్వదిస్తూ ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణాయ. హరే కృష్ణ హరే కృష్ణ. ఒకనాడు ఆడుకుంటూ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న అంటూ ఆయన గడ్డం పట్టుకొని భుజమెక్కాడు. అప్పుడు వశిష్ఠుడికి ముద్దులొలికే ఆ పిల్లవాడిని ఏమని వారించాలో ఎలా వారించాలో తెలియలేదు. తల్లి అయినటువంటి అదృశ్యంతి మాత్రం నాయన తాతగారిని నాన్న అని పిలవకూడదు అని చెప్పింది. ఈయన నాకు తాత అయితే నా తండ్రి ఎక్కడా అని ప్రశ్నించాడు పరాశర బాలుడు. అప్పుడు ఆమె కుమార, కల్మషపాదుడి వల్ల నీ నాన్న అయినటువంటి శక్తి మహర్షి మరణించాడు కనుక నీకు తండ్రి లేడు అని చెప్పింది. ఆనాటి నుండి పరాశరుడికి ఈ భూలోకం అంటేనే అసహ్యం వేసింది. ఒకనాడు భూలోకాన్ని అంతా నాశనం చేయాలని యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. For more videos like this, subscribe Big TV channel.